కర్మ శుభం ఎప్పుడు అవుతుందంటే, మఠం నిర్వచనం ఏమిటంటే, కర్మ చేసేటప్పుడు నువ్వు ఉంటే శుభం అవుతుంది, లేకపోతే కాదు. ప్రతి పూజలో ఏం చేస్తారు? ఆవాహయామి అంటారా? ఎప్పుడైనా మంత్రం విన్నారా? ఆవాహన చేయటం అంటే ఎవరు వస్తున్నారు అక్కడికి? మనం ఏ దైవాన్ని ఆరాధిస్తున్నామో వాళ్ళు వస్తున్నారు. అలర్ట్గా ఉన్నాము ఎప్పుడన్నా ఇంతవరకు? అల్లుడు వస్తున్నాడు అనుకోండి, ఎట్లా అలర్ట్ అయిపోతారు? పెళ్లి కాగానే మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేస్తారా? వియాళ వాళ్ళు వస్తారు కదా, ఎంత అలర్ట్ అయిపోతారు చెప్పండి. ఇక్కడ ఆవాహయామి అంటుంటే అసలు పట్టించుకోరు, ఆయన వచ్చాడో లేదో చచ్చాడో ఎవరికి అవసరం లేదు. అక్కడ వాళ్ళు వస్తున్నారు. ఇదే ఉంటుందా లేదా? అట్లా అన్ని పూజల్లో కూడా, అన్ని కర్మల్లో కూడా, పూజ అంటే కొంచెం పవిత్రమైన కర్మ అని ముందు చెప్పుకుంటాం, కానీ ఏ కర్మలోనైనా సరే తనుంటే అది శుభకర్మ, తను లేకపోతే అశుభ కర్మ.